కెనడాలో ఇంకా సమ్మర్ హ్యాపీ డేస్ అయిపోయినట్టే. మేము వింటర్‌కి దగ్గరగా వచ్చేస్తున్నాం. సో, అంటే చాలా డిప్రెసివ్‌గా ఉంటదనమాట వింటరు. నేనొచ్చిన కొత్తలో ఇక్కడ వాళ్ళు చాలామంది అనేవారనమాట. "ఇట్స్ సో బ్యూటిఫుల్ ఔట్‌సైడ్. ఇట్స్ సో సన్నీ ఔట్‌సైడ్." సన్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇదేంటి ఇలా అయిపోతున్నారు ఈళ్ళు? ఇది ఆఫ్టర్ ఆల్ జస్ట్ సన్‌ని చూసి ఎందుకిలా అని నాకున్న తర్వాత ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత అర్థమైంది సన్ ఎంత ఇంపార్టెంట్ అని. మనకి ఇండియాలో వైబ్రెంట్‌గా ఉంటాయి సీజన్స్ అన్నీ కూడా. మనకెప్పుడు కలర్‌ఫుల్‌గా బయటకెప్పుడెళ్ళినా సరే ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉంటాం. సో, ఇక్కడేంటంటే ఈ వింటర్ అంతా డిప్రెషనే. చాలామంది ఏంటంటే సైకలాజికల్ డిస్ట్రెస్‌లోకి వెళ్ళిపోతా ఉంటారు. సో, నేనేంటంటే ఈ వింటర్‌కి ఫైట్ జేయడానికి 41 డేస్ ఒక ఛాలెంజ్ లాంటిది తీసుకుంటున్నా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఫుడ్ హ్యాబిట్స్ గానీ, నా జిమ్ హ్యాబిట్స్ గానీ అన్నీ మార్చుకుంటూ. సో, ఎవరైనా ఫాలో అవుదాం అనుకుంటే డే 1-41 నా ప్రోగ్రెస్ ఏంటనేది పెడుతూ ఉంటాను. సో, ఆల్సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్‌ప్లెయిన్ 'అటామిక్ హ్యాబిట్స్' అనే బుక్ గురించి వినే ఉంటారు. దాని గురించి బ్రీఫ్‌గా అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను.